హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానకి రామ్ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇన్స్టాలో ఒక వీడియో పెట్టాను కదా, డైటింగ్ నేను చేస్తున్నాను, డైట్ మొదలు పెట్టాను అనేసి. చాలా మంది అయితే షేర్ చేయండి, రెసిపీస్ షేర్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి నేను అందరికీ షేర్ చేయాలంటే షేర్ చేయలేను కదా, ఇంకా ఎందుకంటే ఒక ఫుల్ వీడియో చేసి పెడదాము అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ లో అందరూ చూడండి. మనకి యూట్యూబ్ లో 15K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈ వీడియోస్ అయితే బాగా వెళ్తున్నాయి. సో కొంతమంది అయితే అడుగుతున్నారు, ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి, ఏంటి అనేసి అడుగుతున్నారు. ఏమేమి కావాలి, మళ్ళీ నేను రెసిపీస్ అయితే ఫొటోస్ అయితే పెడుతున్నాను కదా, ఎలా వండాలి ఏంటి అనేది పెడుతున్నాను. నేను ప్రతి ఒక్కటి పెడతాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, అన్ని పెట్టాలి, ఒక రోజే పెట్టాలంటే నేను పెట్టలేను కదా. అలా అనేసి నేను ఏమనుకుంటున్నానంటే, చాలా మంది అయితే ఏమేమి ఉండాలి, డైట్ కి ఏమేమి కావాలి అనేసి అడుగుతున్నారు అనమాట. అది ఈ వీడియోలో చెప్తామని అనుకుంటున్నాను. వీడియో చూసేటోళ్ళు మొత్తం ఒక లిస్ట్ లో రాసుకోండి, నేను చెప్తాను, మీరు రాసుకోండి ఏమేమి కావాలి ఏంటి అనేసి, ఎలా చేయాలి ఏంటి అనేది. నేను 1 వీక్ కి 3 వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ పెడతాను. డైలీ ఒక షార్ట్ అయితే పెడతాను అనమాట. డైలీ ఒక షార్ట్ పెడతాను. నేను ఈ రోజు ఏం చేశానో అది పెడతాను. మీరు రేపటి నుంచి ఒక 2 రోజులు అయితే అది, ఒక్క నిమిషం అండి. సో పాప సౌండ్ చేస్తుంది అనేసి ఆపాను అనమాట. సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అంటే ప్రతి ఒక్కరికైతే నేను షేర్ చేయలేను. ఇలా నేను వీడియోస్ అయితే పెడతాను. ఫుల్ వీడియో 1 వీక్ కి ఫుల్ వీడియోస్ అయితే 3 అప్లోడ్ చేస్తాను. ఇంకా డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఆ షార్ట్ లో నేనేం ఉదయం 6 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను అనమాట. ఈ రోజు నేను అప్లోడ్ చేశానంటే వీడియో మీకు 7 నుండి ఫాలో అయిపోండి. ఆ వీడియోలో నేను 6 కేం చేస్తాను, 9 కేం చేస్తాను, 11 కేం చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ 4 కేం చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ 6 కేం చేస్తాను అనేది మీరు ఫాలో అయిపోండి. నేను అది ఏం చేస్తాను యాజ్ ఇట్ ఈజ్ మీరు అది 2 డేస్ ఫాలో అవ్వాలన్నమాట. నేను ఒక రోజు డైట్ చెప్పానంటే అది మీరు 2 డేస్ ఫాలో అయిపోవాలి. ఆ డైట్ వచ్చేసి నేను అలా పెడతామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమేమి కావాలనేసి అడిగారు కదా. సో నేనైతే చెప్పే ముందు చెప్తున్నాను, ఒక 2 మంత్స్ చేయండి, 1 మంత్ చేయండి. 1 మంత్ చేసేటప్పుడు మీకు అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత చేయండి. ఎందుకంటే మళ్ళీ రిజల్ట్ రాకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయి. నాకు మళ్ళీ అనుకుంటారు, మీరు వీడియోస్ చేశారు, మేము తగ్గామని చెప్పారు, మళ్ళీ మేము తగ్గలేదని అనుకుంటారు. మీరు 1 వీక్ చేయండి. కాకపోతే 1 వీక్ చేయండి. ఏమేమి నేను ఎలా చెప్తున్నానో అలానే చెయ్యండి. 1 వీక్ చేసిన తర్వాత డైట్ మీకు వెయిట్ అనేది ఎంత తగ్గారో చూడండి, తర్వాత కంటిన్యూ చేయండి. సో నేనైతే ఫస్ట్ అయితే వెయిట్ మిషన్ ఉండాలి. మనకి నెంబర్స్ కనిపిస్తాయి కదా, ఆ వెయిట్ మిషన్ అయితే ఉండాలి. ఆ వెయిట్ మిషన్ మీద ఉదయం అయితే 6-7కి లెగుస్తాం కదా, 6-7కి లేచేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి. వెయిట్ ఈ రోజు ఎంత ఉన్నాం అనేది గుర్తు పెట్టుకోవాలి. రేపటికి గుర్తు పెట్టుకొని మళ్ళీ ఆ వెయిట్ చూసిన తర్వాత వామ్ వాటర్ లో ఫస్ట్ అయితే వామ్ వాటర్ పెట్టుకొని వామ్ వాటర్ అయితే తాగాలి. కొన్ని వామ్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ కొన్ని వామ్ వాటర్ లో సియా సీడ్స్, లెమన్ కలుపుకొని ఆ వామ్ వాటర్ అయితే తాగేయాలి. తాగేసిన తర్వాత ఇంట్లో యాజ్ ఇట్ ఈజ్ పని ఉంటుంది కదా, 9 వరకు ఏదో ఒక పని చేసుకోవాలన్నమాట. ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళు లంచ్ బాక్స్ లో, స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు కదా, అది చేసుకోవాలి. మళ్ళీ 9కి అనమాట నేను ఏమేమి చూపిస్తానో, ఒక జ్యూస్ ఉంటుంది, ఒక 30 ml జ్యూస్ ఉంటుంది అనమాట. ఆ జ్యూస్ అయితే తీసుకోవాలి. అందులో ఏమేమి వేస్తాను అనేది నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. అవి చూసి మీరు జ్యూస్ అయితే చేసుకొని తాగేయండి. మళ్ళీ 11 o'clock కి మీల్ అనేది ఉంటుంది, లేదంటే దోశ, లేదంటే చపాతి, పుల్కా, ఏదో ఒకటి ఉంటుంది అనమాట. మనకు ఆయిల్ లేనిది, రైస్ లేనిది ఏదో ఒకటి ఉంటుంది. 11 o'clock కి అది నేను చూపిస్తాను, అది కూడా చేసేయాలి. మళ్ళీ ఆకలి వేస్తే గనక మనకి 3 నుండి 4 మధ్యలో ఆకలి వేస్తే ఏదైనా స్నాక్స్ ఉంటుంది అనమాట. స్నాక్స్ అని చెప్పాను కదా, 3 నుండి 4 మధ్యలో స్నాక్స్ అని చెప్పాను కదా. స్నాక్స్ లో వచ్చేసి నేను ఏం చూపిస్తాను, వేయించిన పల్లీలు కానీ, లేదంటే ఒక జామకాయ ముక్క కానీ, లేదంటే కివ్వి ముక్కలు కానీ, ఏవైనా లేదంటే ఒక ఫుల్ కీర తీసుకో. రోజు మొత్తంలో మనం ఎన్నిసార్లు అయితే మనం తింటామో అన్నిసార్లు మనం ఫుల్ కీర అయితే తీసుకోవాలి. 11 o'clock కి తింటాం కదా, మీలైనా దోశ అయినా పుల్కా అయినా, అప్పుడు వచ్చేసి ఫుల్ కీర తీసుకోవాలి. మధ్యాహ్నం మళ్ళీ 3 నుండి 4 మధ్యలో ఆకలి వేసినప్పుడు ఫుల్ కీరా అయితే తీసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 6 కి మనం ఏదైనా తింటాం కదా, అది తినేటప్పుడు మనం ముందు కీరా తినేసి మనం ఏదైనా ఇడ్లీ గాని దోశ గాని తినాలన్నమాట. ఫుల్ కీరా అయితే తీసుకోవాలి. కీరా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆకలి అనేది తక్కువ వేస్తుంది. మనము ఇప్పుడు ఒక 2 చపాతీ తినే వాళ్ళం ఏంటంటే ఒక చపాతీ తినేసి ఆపేస్తాం అనమాట. ఫుల్ కీరా అయితే తీసుకోవాలి చెప్పాను కదా. ఇంకా నైట్ ఆకలి వేస్తే ఏదైనా స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ వస్తాయి కదా కొంతమందికి, డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ తీసుకోండి, లేదంటే అంజీర్ తీసుకోండి.
అంజీరు డేట్స్ తీసుకుంటే క్రేవింగ్స్ అనే పోతాయి. లేదు ఇంకా అనే ఉంటుంది కదా, ఇంకా తినాలనిపించే వాళ్ళకి ఏంటంటే బెల్లంతో చేసిన పల్లి చెక్క గాని నువ్వులు ఉండ గాని ఉంటుంది కదా, అదొక ఇంత ఇంత పీస్ అయితే తీసుకోండి. తినాలనిపించే వాళ్ళు, స్వీట్ మానలేమో అనిపించే వాళ్ళు బెల్లంతో చేసి పల్లి చెక్క గాని నువ్వులు ఉండ గాని ఇంత ముక్క అయితే తీసుకోండి. సో నైట్ వరకు అయితే చెప్పాను కదా, ఈవినింగ్ మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు 4 లీటర్ నీళ్ళు అయితే తాగాలన్నమాట. 3 నుండి 4 లీటర్ నీళ్ళు అయితే వాటర్ అయితే తీసుకోవాలి. మనకి ఇవి కొద్దిగా ఏంటంటే మనకి ఇది వింటర్ కదా, ఒక 3 లీటర్స్ అయినా సరిపోతాయి. 3 నుండి 4 లీటర్ అయితే కంప్లీట్ చేయాలి నీళ్ళు అనేవి ఈ మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు. ఓకేనా, మొత్తం అయితే చెప్పాను కదా ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ ఏమేమి కావాలి అనేది చెప్తున్నాను. సో మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే నేనైతే ఎక్కువ ఏం చెప్పట్లేదు, రేటునే వస్తువులు కూడా నేను చెప్పట్లేదు అనమాట ఎక్కువ. మనకి ఇంపార్టెంట్ మనకి డైట్ లో మనకి ముందుగా కావాల్సినవి అయితే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కావాలి. డ్రై ఫ్రూట్స్ లో బాదం, వాల్నట్, పిస్తా, ఇంకా సియా సీడ్స్ కంపల్సరీ అనమాట. ఫస్ట్ అయితే మనం వేడి నీళ్ళలో తాగుతాం కదా. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవైతే కావాలి మనకి. మళ్ళీ డేట్స్ చెప్పాను కదా, బాదం, వాల్నట్, పిస్తా, అంజీరు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సియా సీడ్స్, డేట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్ లో అయితే ఇవి కావాలన్నమాట. ఫ్రూట్స్ లో వచ్చేసి నేను ఎక్కువ రేట్వి మనకు దొరకని ఫ్రూట్స్ అయితే చెప్పను. మనం ఎందుకంటే డైలీ వాడతాం, ఏ ఫ్రూట్ అయితే వాడతామో ఆ ఫ్రూట్ అయితే తెచ్చుకోండి. పెద్ద దొరకవు మనకి ఫ్రూట్స్, కొన్ని రేట్ ఉంటాయి, అవి అయితే అవసరం లేదు. జామకాయ, ఏంటది ఆరెంజ్, దానిమ్మ, యాపిల్, వాటర్ మిలన్. ఇంకా మీకు దొరుకుతాయి అని అంటే కివి వాడచ్చు, బ్లూబెర్రీస్ వాడచ్చు, అవి బెర్రీస్ వాడుకోవచ్చు. మళ్ళీ బ్లాక్ గ్రేప్స్ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ లో బ్లాక్ కిస్మిస్ ఉండాలన్నమాట. ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటర్ మిలన్, జామకాయ, ఏం అనుకోకండి పాప అయితే సౌండ్ చేస్తుంది, నాకు అవ్వట్లేదు ఇంకా. ఫ్రూట్స్ విషయానికి వస్తే వాటర్ మిలన్, జామకాయ, యాపిల్, దానిమ్మ, బ్లాక్ గ్రేప్స్, ఇంకా ఏం చెప్పాను, బ్లూబెర్రీస్, అవి. సో చాలా తలనొప్పి అయిపోతుంది పిల్లతో, గడికి వస్తుంది అనమాట, నాకు డిస్టర్బ్ చేస్తుంది. సో చెప్పాను కదా, ఫ్రూట్స్ అయితే కంప్లీట్ అయిపోయి, డ్రై ఫ్రూట్స్ అయితే కంప్లీట్ అయిపోయి. ఇంకా కూరగాయల్లో వచ్చేసి మనకు వచ్చేసి పాలకూర వాడతాము డైలీ. పాలకూర ఉండాలి, క్యాప్సికమ్ ఉండాలి, బీన్స్, బెండకాయ, ఇంకేంటంటే మనకి బీరకాయ, సొరకాయ, జ్యూసుల్లో కూడా వాడతాము, కర్రీస్ కూడా చేసుకుంటాం అనమాట. ఆకుకూరలు అయితే కరివేపాకు, పాలకూర అయితే కంపల్సరీ ఉండాలి. కరివేపాకు డైలీ వాడుకోవాలన్నమాట. కరివేపాకు, మళ్ళీ పుదీనా, తులసి ఆకులు కూడా ఉండాలి. అవసరం లేదు, పుదీనా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకా ఆమ్లా కూడా ఉండాలన్నమాట. ఆమ్లా కూడా నేను ఈరోజు చేస్తాను కదా, మీరు ఈరోజు చూసి రేపటికి ఏమేమి కావాలో తీసుకొచ్చేసేయండి. ఒకేసారి అవసరం లేదు. నేను ఈరోజు పెట్టిన వీడియోస్ బట్టి మీరు రేపు ఏం కావాలనేది ఈవినింగ్ తీసుకొస్తే మీకు రేపు మార్నింగ్ నుండి మళ్ళీ ఈవినింగ్ వరకు 2 days వచ్చేటట్టు తీసుకొచ్చేసేయండి, సరిపోతుంది. కూరలో వచ్చేసి వంకాయ, బెండకాయ, టమాటా, ఆనియన్, అల్లం, మళ్ళీ అది పచ్చిమిర్చి. మనం కూరలో వచ్చేసి అసలు పచ్చిమిర్చి వాడకూడదు అనమాట. పెప్పర్ గాని పచ్చిమిర్చి వాడుకోవాలి. చెప్పాను కదా, పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి వాడుకోవాలి. కారం అసలు వాడకూడదు. సాల్ట్ కూడా మనము గెడ్డుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, ఆ దొడ్డుప్పు కొద్దిగా వేసుకోవాలి. లేదు ఏదైనా ఇది రోటీస్ లా కరగదు అంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి పల్లి ఆయిల్ అయితే తీసుకోండి. ఇంకా గ్రౌండ్ నట్ ఆయిల్ ఏదో ఉంటుంది, ఆ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఏమో అయితే మేమైతే పల్లి నూనె వాడామన్నమాట. మేము 1 కిలో నూనె తీస్తే నేను మా పాప డైట్ చేసాము. కిలో ఆయిల్ వచ్చేసి మాకైతే 2 months అయితే సరిపోయింది. 3 months వరకు కూడా సరిపోయింది, ఇంకా కొద్దిగా ఉండిపోయింది అనమాట. డైట్ అయిపోయిన తర్వాత అది వాడేసాను. సో ఆయిల్లోకి వచ్చేసి మనకి పల్లి ఆయిల్. కాఫీ టీ తాగొచ్చా అని అంటే, కాఫీ టీ తాగి అలవాటు మేము మానలేము అని, తలనొప్పి వస్తుంది అనేసి తాగొచ్చు. షుగర్ తక్కువ వేసి తాగండి. గ్రీన్ టీ తాగే వాళ్ళు తాగండి. ఇది
ఏముంటుంది, మనకు పొద్దున్నే చియా సీడ్స్ వామ్ వాటర్ లో కలుపుకొని తాగుతాం కదా, అది తాగిన తర్వాత టీ గాని కాఫీ గాని తీసుకోండి. తీసుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చి 9 గంటలకి జ్యూస్ అయితే తీసుకోండి. సో అంత క్లారిటీ అయితే ఇచ్చేసాను కదా, మొత్తం ఆకుకూరల్లో ఈ కూరగాయల్లో ఇంకా అన్ని ఇచ్చేసాను కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను వీడియోస్ పెడతాను, కామెంట్ చేయండి ప్లీజ్. మళ్ళీ రెసిపీస్ షేర్ చేయండి అనేసి కామెంట్ చేయొద్దు. నేను వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతాను, మీరు అది ఫాలో అయ్యి డైట్ అయితే మొదలు పెట్టండి. నేను చెప్పినట్టు చెయ్యండి, రిజల్ట్ అయితే మీకు తప్పకుండా తెలుస్తుంది. మనం చీట్ చేస్తాము, మేము ఇది తినేసి అది డైట్ చేస్తామంటే వెయిట్ లాస్ అయితే అవ్వమన్నమాట. మనం కరెక్ట్ గా చేస్తే మాత్రం 1 వీక్ కరెక్ట్ గా చేయండి, మీకు వెయిట్ అనేది 1 వీక్ కి 2 కిలోస్ వెయిట్ అయితే లాస్ అవుతాం అనమాట. నేను లాస్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి గుర్తొచ్చింది నాకు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలనేసి. థైరాయిడ్ ఉన్నా ఏదున్నా, నాకు కూడా థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉన్నా ఏమున్నా గానీ ఇదే డైట్ కంటిన్యూ అవ్వాలన్నమాట. నేను చెప్పినట్టు చెయ్యండి. సో ఇదైతే మొత్తం నేను ఉదయం నుండి ఈవినింగ్ 6 వరకు ఏం తీసుకోవాలా, ఏమేమి తెచ్చుకోవాలా అనేసి అన్ని చెప్పాను కదా. వీడియో అయితే క్లారిటీ అయితే ఇచ్చేసాను, మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ఒక పేపర్ తీసుకోండి, ఏమేమి చెప్పాను అనేసి లిస్ట్ తీసుకొని తెచ్చుకోండి. నేనైతే ఎక్కువ ఏం చెప్పలేదు, చాలా రేట్లు ఉన్నవి కూడా చెప్పలేదు. ఇంట్లో మనం డైలీ ఏం వాడుకుంటామో అవి చెప్పాను అనమాట. ఇంకొకటి వచ్చేసి మర్చిపోయాను, ఇడ్లీకి దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, మినపప్పుకి గ్లాస్ మినపప్పు తీసుకుంటే బ్రౌన్ రైస్ 2 గ్లాసులు బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ తీసుకోవాలంట. వైట్ రైస్ తీసుకోకూడదు అసలు. బ్రౌన్ ఇడ్లీ రవ్వ ఉంటుంది, ఆ ఇడ్లీ రవ్వ మనకి దొరకదు, ఆన్లైన్ లో దొరుకుతుంది. ఆగు, బ్రౌన్ రైస్ అని చెప్పాను కదా, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, అవసరం లేదు. మనము బ్రౌన్ ఇడ్లీ రవ్వ అని చెప్పాను కదా, అది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, కానీ అవసరం లేదు. బ్రౌన్ రైస్ తెచ్చుకొని మనం మిక్సీలో పట్టుకొని ఇడ్లీ బ్యాటర్ లో కలుపుకుంటే అయిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఇడ్లీ దోశ ఏంటంటే దోశ ఉంటుంది ఎక్కువ, ఇడ్లీ ఏంటంటే ఈ వీక్ లో 2 డేస్ తీసుకుంటాం అనమాట. ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకుంటాము. దోశ మాత్రం కంపల్సరీ వారంలో మొత్తం తీసుకుంటాము. పుల్కా దోశనే ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. బ్రౌన్ రైస్ తెచ్చుకొని ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో ఇదైతే మొత్తం చెప్పేశాను. వీడియో చేసినంత సేపు అసలు నాకు, అందుకే నేను కట్ చెప్తున్నాను అనమాట. వీడియో చేసినంత సేపు నాకు అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉంది. సో మొత్తం అయితే క్లారిటీ ఇచ్చాను. నేను వీడియోస్ పెడతాను కదా, మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తే నేను ప్రతి వీడియో పెట్టే వీడియో మాత్రం మీ వరకు చేరుతుంది, మీ దాకా వస్తుంది అనమాట. మీరు ఫాలో చేసుకోకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా, నేను చెప్పింది విని మీరు ఫాలో అయిపోయి లైక్ చేయకపోతే నాకేముంటుంది. మీరు గనక లైక్ చేసి ఫాలో చేస్తే నాకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది, వీడియోస్ పెట్టాలనిపిస్తుంది, మీ వరకు చెయ్యాలనిపిస్తుంది. సో అర్థమైంది కదా, ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్. మీకు ఏది నచ్చితే అది కామెంట్ చేయండి, మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి. వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తే మాత్రం తప్పకుండా, మీకు ఏదైనా బెటర్ అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇదైతే క్లారిటీ అయితే ఇచ్చేసాను. సో మొత్తం చెప్పాను కదా, మీరైతే మళ్ళీ వీడియో ఏదైనా అర్థం కాకపోతే వీడియో మళ్ళీ మొదటి నుండి చూడండి, అర్థం చేసుకోండి. పేపర్ పెన్ తీసుకొని మొత్తం రాసుకోండి ఏమేమి కావాలనేది. సో ఇంక ఈ వీడియోకి అయితే ఇక్కడ నుండి ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే పాప కూడా అలర్ట్ చేస్తుంది. ఇంకా చెప్పేది కూడా ఏమీ లేదనమాట. ఇంకా చేసేటి వాళ్ళు చెయ్యండి. వీడియో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఉంటే, వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి డైట్ చేయమని వీడియో అయితే. సో వీడియో అయితే ఇక్కడతోనే ఎండ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.